గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మిథున రాశి వారికి జూన్ తర్వాత నుండి ఏ సమయం నుండి ఏ సమయం వరకు వీరికి వివాహ అవకాశాలు ఉన్నాయి. అంటే ఎవరికైతే వివాహం కాక వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఏ సమయం నుండి ఏ సమయం వరకు అనుకూలంగా ఉంటుంది, సంబంధాలు అనేవి ఎటు నుండి వస్తాయి, ఎటు నుండి వచ్చే అవకాశాలు ఉన్నాయో వివరిస్తాను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, గృహశాంతి, నవగ్రహ శాంతి, నరదృష్టి, కాలసర్ప దోషాలు, దూర ప్రాంతాల వరకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9542637206. ఈ మిథున రాశి వారికి 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖు నుండి 2026 అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా గురువు ధనస్థానంలో, దీనిని కుటుంబ స్థానం అని కూడా పిలుస్తారు, 2వ ఇంట్లో సంచరిస్తాడు. ఆస్ట్రాలజీ ప్రకారం ఈ 2వ ఇంట్లో గురువు ఉండటం అంటే కుటుంబం వృద్ధి చెందడం అని అర్థం. గతంలో ఆగిపోయినటువంటి సంబంధాలు మళ్ళీ మొదలవటం కానీ, లేదా నిశ్చితార్థం కానీ, పెళ్ళి కుదరటానికి కానీ ఈ సమయం అనేది జూన్ నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు మధ్య సమయం అనేది అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చండి. ఈ సమయం కాక ఇంకే సమయం అనుకూలంగా ఉంటుంది అంటే కుదిరితే 2026 జూన్ 2వ తారీఖు నుండి 2026 అక్టోబర్ 31వ తారీఖు మధ్య సమయంలో అనుకూలంగా ఉంటుందండి. మళ్ళీ 2027 జనవరి 25వ తారీఖు తర్వాత గురువు వక్రగతిలో మళ్ళీ 2వ ఇంట్లోకి వస్తాడు. ఒకవేళ మొదటి దశలో మిస్ అయినా, అంటే జూన్ నుండి అక్టోబర్ మధ్య కాలంలో సంబంధాలు ఏమైనా కుదరకపోయినా ఈ సమయంలో వివాహ గడియలు వస్తాయి. అంటే జనవరి 25వ తారీఖు 2027 సంవత్సరంలో. ఈ 2 సమయాలు కూడా మీకు అనుకూలం అండి వివాహానికి సంబంధించి. సంబంధాలు ఎక్కడి నుండి వస్తాయని చాలామందికి డౌట్ వస్తుంది. మీకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహ సంచారం ప్రకారం అయితే 2వ ఇంట్లో గురువు కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని సూచిస్తాడు. కాబట్టి మీ మేనమామ నుండి కానీ, పెద్దమ్మలు చిన్నమ్మల వైపు నుండి బలమైనటువంటి సంబంధాలు, అంటే వివాహ ప్రతిపాదనలు అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే 10వ ఇంట్లో శని ఉండటం వల్ల మీరు చేసే ఉద్యోగం నుండి కానీ, లేదా వృత్తిరీత్యా తెలిసిన వారి ద్వారా వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే బంధువుల ద్వారా వచ్చే అవకాశాలు మెయిన్గా ఉన్నాయండి, గురువు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి. ఇంకొకటి పని ప్రదేశం నుండి వృత్తి ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే 9వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా రాహు మీ భాగ్యస్థానంలో ఉంటాడు. విదేశాలలో లేదా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వారి నుండి సంబంధాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ వీడియో చూస్తున్న వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటండి, మీరు మిథున రాశిలో జన్మించినప్పటికీ కూడా మీ పర్సనల్ జాతక చక్రంలో, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి మీకంటూ ఒక జాతక చక్రం అనేది ఉంటుంది. ఇప్పుడు 2-3 మిథున రాశి ఒకే నక్షత్రంలో జన్మించినప్పటికీ కూడా ముగ్గురికి ఒకే రకమైనటువంటి జాతకం అనేది ఉండదు. వారు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీకంటూ ఒక లగ్న కుండలి, నవాంశ కుండలి ఉంటాయి. దాని ప్రకారం జాతకం అనేది ఉంటుంది. ఒకవేళ మీ పర్సనల్ జాతకంలో గనక కాలసర్ప దోషం కానీ, కుజ దోషం కానీ, వివాహానికి సంబంధించినటువంటి దోషాలు, అంటే రాహుకేతువులు ఏమైనా 7వ ఇంట్లో కూర్చున్నా, శని 7వ ఇంట్లో కూర్చున్నా వివాహ ఆలస్యం కానీ, వివాహానికి సంబంధించినటువంటి అడ్డంకులు అనేవి ఉంటాయి. ఒకవేళ మీ పర్సనల్ జాతకంలో అలాంటి దోషాలు ఏమీ లేనట్లయితే నేను చెప్పినటువంటి సమయాలలో వివాహ గడియలు అనేవి సూచిస్తున్నాయి. మొదటగా జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్య కాలంలోనండి. మళ్ళీ 2027 సంవత్సరం జనవరి 25వ తారీఖు తర్వాత 2వ దశ. ఈ సమయాలు అనేవి మీకు అనుకూలం అండి. వివాహం కుదిరేటప్పుడు కూడా ఈ సంవత్సరంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. దానికి గల రీజన్ ఏంటో కూడా వివరిస్తానండి. 2026 సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖు నుండి సెప్టెంబర్ 18వ తారీఖు మధ్య సమయంలో మీ జన్మంలోనే కుజుడు ఉంటాడు. అంటే మిథున రాశిలోనే దూకుడు తత్వానికి కారణమైనటువంటి కుజుడు ఉంటాడు. కాబట్టి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే సంబంధం మీకు నచ్చింది, వారికి నచ్చింది, సంబంధం కుదుర్చుకునేటప్పుడు చిన్న చిన్న విషయాలలో కోపం తెచ్చుకుని సంబంధాన్ని చెడగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మగవారండి,
మిథున రాశిలో జన్మించినటువంటి మగవారు 2026 సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖు నుండి సెప్టెంబర్ 18వ తారీఖు మధ్య సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి అంటే మాట విషయంలో మాత్రమే. అంటే కొంచెం దురుసుగా మాట్లాడటం కానీ, మీ గురించి ఎదుటివారికి తప్పు అభిప్రాయం కలగటం కానీ, అబ్బాయి చాలా కోపదారి మనిషిలాగా ఉన్నాడు, దూకుడుగా మాట్లాడుతున్నాడు, లేదా అమ్మాయి అయినా సరే మాట తీరులో కొంచెం తేడా అనేది ఉంటుంది. కుజుడు జన్మంలో ఉంటాడు కాబట్టి ఈ సమయంలో సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు కొంచెం మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. మళ్ళీ 2026 సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు తర్వాత రాహు 8వ ఇంట్లోకి మారతాడు కాబట్టి సంబంధం గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా, ముఖ్యంగా ఆర్థిక విషయాల గురించి తెలుసుకోకుండా తొందరపడి నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు ఉంటాయి. 2026 సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు తర్వాత నుండి రాహు 8వ ఇంట్లో ఉంటాడు కాబట్టి ఈ సమయాలలో ఈ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. అయితే ఎవరికి వివాహ యోగం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఈ సంవత్సరంలో మిథున రాశిలో పుట్టి మీ లగ్న కుండలి ప్రకారం, అంటే మీ పర్సనల్ జాతకం అనేది ఉంటుందని చెప్పాను కదా, దాని ప్రకారం గురు మహాదశ కానీ శుక్ర మహాదశ కానీ నడుస్తున్న వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో కళ్యాణ ప్రాప్తికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ జాతకంలో గనక సప్తమ స్థానాన్ని వివాహ స్థానం అని కూడా పిలుస్తారు, హౌస్ ఆఫ్ మ్యారేజ్ అంటారండి. 7th హౌస్ కనుక బలంగా ఉందనుకోండి, ఈ కాలం అనేది మీకు రాజయోగం లాగా మారుతుంది వివాహ విషయంలో. పరిహారాల విషయానికి వస్తే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నటువంటి మంత్రాన్ని పఠించటం వల్ల వివాహ గడియలు అనేవి తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనిని పార్వతీ స్వయంవర మంత్రం అని కూడా పిలుస్తారండి. అలాగే ప్రతి గురువారం నాడు దక్షిణామూర్తిని కానీ లేదా రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని పసుపు రంగు పూలతో పూజించటం మంచిదండి. కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మీనారాయణ స్వామికి ఆరాధించటం వల్ల కూడా కుదిరే సంబంధాలలో ఆటంకాలు అనేవి తొలగుతాయి. అలాగే నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్లుగా మీకంటూ ఒక పర్సనల్ జాతకం అనేది ఉంటుంది కాబట్టి మీ లగ్న కుండలి ప్రకారం కేవలం మీ రాశి నక్షత్రం బట్టి కాదండి, మీకు గనక కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కనుక తెలిసినట్లయితే మీ లగ్న కుండలి ప్రకారం ఏ గ్రహం అయితే యోగకారకుడో దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని ధరించటం వల్ల ఒక ప్రొటెక్షన్ లాగా వర్క్ చేస్తుందండి, మీకు జీవితాంతం ధరించవచ్చు. కావున మిథున రాశి వారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్య సమయంలో వచ్చేటువంటి అవకాశాలను అస్సలు వదులుకోవద్దు.